హలో ఆల్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య కోల్కతాలో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. అయితే మొదటి రోజే మ్యాచ్ భారత్ కంట్రోల్లోకి వచ్చింది. అసలు ఈరోజు ఏం జరిగింది? లెట్స్ వాచ్ ద రివ్యూ. ఈరోజు ఉదయం టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే మన గిల్ ఈసారి కూడా టాస్ ఓడిపోయాడు. ఇప్పటికి లాస్ట్ 8 టెస్ట్ మ్యాచెస్లో 7 సార్లు టాస్ ఓడిపోయాడు. గిల్ టాస్ ఓడిపోయిన తర్వాత కామెడీగా, నేను గెలవబోయే ఏకైక టాస్ WTC ఫైనల్ మాత్రం అవుతుందేమో అని కామెడీగా అతని బ్యాడ్ లక్ గురించి నవ్వుతూ చెప్పింది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే జైస్వాల్, KL రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంట్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్. అందరికీ షాక్ ఇస్తూ ఈసారి 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది టీమిండియా. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే ఫస్ట్ 2 days పేస్ ఫ్రెండ్లీ పిచ్లో 4 స్పిన్నర్స్తో దిగడం పెద్ద పొరపాటు అవుతుందేమో అని భావించారు. కానీ మన టీమిండియా పిచ్ని బాగా రీడ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ డే ఇండియా ఆఫ్టర్ 10 overs కుల్దీప్ యాదవ్ని బరిలోకి దింపింది. దిగ్గానే బాల్ని 2 వైపులా స్పిన్ చేయగలిగాడు. యూజువల్గా ఫస్ట్ డే బిఫోర్ లంచ్ స్పిన్నర్స్కి అంత స్పిన్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. లాస్ట్ టెస్ట్లో 80 runs స్కోర్ చేసిన సాయి సుదర్శన్ని తప్పించి వాషింగ్టన్ని ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ పంపడం మరొక అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ మన టీంలో. ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 ఎలా ఉందో మీరు స్క్రీన్ మీద చూడగలరు. రబాడా పక్కటెముకల గాయంతో ఈ మ్యాచ్ నుండి తప్పుకున్నాడు. ఇది సౌత్ ఆఫ్రికాకి బిగ్ బ్లో అనే చెప్పాలి. ఇక మొదటి రోజు ఆట విషయానికి వస్తే ఫస్ట్ 2 days పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందని అన్నారు. దానికి తోడు సౌత్ ఆఫ్రికా టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంది. దట్టు వాళ్ళకి నెంబర్ 11 వరకు బ్యాటింగ్ ఉంది. నెంబర్ 11లో బ్యాటింగ్ వచ్చే కేశవ్ మహారాజ్ కి ఇంటర్నేషనల్ టెస్ట్ లో 6 centuries, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 3 centuries ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తేనే వాళ్ళ బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుంది. దానికి తోడు ఓపెనర్లు మార్క్రమ్, రెకల్టన్ బాగా ఆడారు. వికెట్ నష్టపోకుండా మన బుమ్రా, సిరాజ్ బౌలింగ్ లో ఫాస్ట్ గా రన్స్ చేస్తూ 10 overs లో 57 runs చేసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. అనుకున్నట్లుగానే సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సౌత్ ఆఫ్రికా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఆట మలుపు తిరిగింది. అక్కడ బుమ్రా బంతి పట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగింది చూస్తే టెస్ట్ క్రికెట్ అంటే ఇదేనేమో. బంతి 2 వైపులా కదిలిస్తూ ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బుమ్రా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను చిన్నాభిన్నం చేశాడు. 57 runs ఫర్ నో లాస్ గా ఉన్న సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత కేవలం 102 పరుగులు మాత్రమే జోడించి ఆల్అౌట్ అయింది. దీనికి కారణం బుమ్రా 19 స్పెల్. అతను ఏకంగా 5 వికెట్లు తీసి భారత్ కు తిరిగిలేని ఆధిక్యాన్ని అందించాడు. బుమ్రాకు తోడుగా లంచ్ తర్వాత స్పిన్నర్ కు కుల్దీప్ యాదవ్ 2 wickets తీసి ముఖ్యమైన భాగస్వామ్యాలను విడదీశాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా 2 వికెట్లు పడగొట్టడంతో సౌత్ ఆఫ్రికా 55 overs లో 159 runs కి ఆల్అౌట్ అయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా 10 వికెట్లు మన బౌలర్స్ ఎలా తీశారో మాట్లాడుకుందాం. ఫస్ట్ వికెట్ దక్షిణాఫ్రికా చక్కటి ఆరంభం లభించిన తర్వాత బుమ్రా వేసిన అద్భుతమైన డెలివరీతో బ్రేక్ ఇచ్చాడు. గుడ్ లెంగ్త్ లో పడిన బంతి కాస్త లోపలికి వచ్చి రెకల్టన్ ఆఫ్ స్టెంప్ ను లేపేసింది. సెకండ్ వికెట్ మొదటి వికెట్ తర్వాత బుమ్రా మరింత రెచ్చిపోయాడు. సీమ్ ను ఉపయోగించి పదునుగా వేసిన బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలోకి వెళ్ళింది. మూడో వికెట్ లంచ్ కు ముందు అద్భుతమైన ఫీల్డింగ్ వ్యూహంలో బహుమర్చుకున్నాడు. కుల్దీప్ వేసిన బంతిని అతను డిఫెండ్ చేయబోగా అది బ్యాట్ అంచుకు తగిలి దగ్గరగా ఉన్న లెగ్ స్లిప్ లో ధ్రువ్ జురెల్ కు క్యాచ్ గా వెళ్ళింది. ఇక్కడ ఇండియా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ సూపర్ అని చెప్పొచ్చు. నాలుగో వికెట్ లంచ్ తర్వాత కుల్దీప్ మళ్లీ వెంటనే స్ట్రైక్ అయ్యాడు. కొద్దిసేపు నిలబడిన ముల్డర్ కుల్దీప్ బంతిని రివర్స్ స్వీప్ చేయబోయి పూర్తిగా మిస్ అయ్యాడు. అది బ్యాట్ కు తాకడంతో LBW రూపంలో పెవిలియన్ చేరాడు. ఐదో వికెట్ మిడిల్ ఆర్డర్ లో కాస్త ప్రతిఘటన చూపిస్తున్న డి జార్జిని బుమ్రా ట్రాప్ చేశాడు. ఖచ్చితమైన లైన్ తో వేసిన బంతి బ్యాట్ ని తప్పించుకుని బ్యాట్ కు బలంగా తాకింది. డి జార్జి రివ్యూ తీసుకున్న ఫలితం దక్కింది. ఆరో వికెట్ మహమ్మద్ సిరాజ్ వేసిన షార్ట్ స్పెల్ లో వెరెన్ LBW గా వెందిరిగాడు. వేగంగా పదునుగా వచ్చిన బంతిని ఆడడంలో విఫలమవడంతో సౌత్ ఆఫ్రికా రివ్యూని కూడా కోల్పోయింది. ఏడో వికెట్ వెరెన్ వికెట్ పడిన వెంటనే అదే ఓవర్ లో సిరాజ్ వేసిన అద్భుతమైన డెలివరీకి యాన్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది సౌత్ ఆఫ్రికా ఆశలను పూర్తిగా ఆవిరి చేసింది. 8వ వికెట్ టీ బ్రేక్ ముందు ఆఖరి బంతికి స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చి తన పని పూర్తి చేశాడు. ముందుకొచ్చి డిఫెండ్ చేయబడిన బాష్ ని లైన్ మిస్ అయిన అక్షర్ తన తొలి వికెట్ సాధించాడు. 9వ వికెట్ సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ ను క్లీన్ చేయడానికి బుమ్రా మరోసారి వచ్చాడు. తన వేగంతో ఖచ్చితత్వంతో చేసిన బంతి హార్మర్ మిస్ అవడంతో వికెట్ పడింది. 10వ వికెట్ తన 5వ వికెట్ ను బుమ్రా కేశవ్ మహారాజ్ రూపంలో సాధించాడు. ప్యాడ్లకు బలంగా తాకడంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 159 runs వద్ద ముగిసింది. బుమ్రా 5 for సాధించాడు. మొదటి ఇన్నింగ్స్ ఆడడానికి బరిలోకి దిగిన భారత్ చాలా స్లోగా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. మార్కో యాన్సన్ మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బాల్ ని బాగా స్వింగ్ అండ్ బౌన్స్ చేయగలిగాడు. సో దాంతో ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సన్ అవుట్ చేశాడు. అయితే వికెట్ పడిన తర్వాత కొత్తగా నెంబర్ 3 స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ మరియు సీనియర్ బ్యాటర్ KL రాహుల్ అద్భుతమైన సంయమనాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత లైటింగ్ సమస్య కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఇంకా 122 పరుగుల వెనకబడింది. కానీ చేతిలో 9 వికెట్లున్నాయి. మొత్తం మీద ఈడెన్ గార్డెన్స్ లో తొలి రోజు ఆట పూర్తిగా భారత్. సౌత్ ఆఫ్రికాకి 11 మంది బ్యాటర్స్ ఉన్నా కానీ వాళ్ళకి బుమ్రా ఒక్కడే చాలా అన్నట్లు సాగింది మొదటి రోజు ఆట. రేపు రెండవ రోజు ఆటలో KL రాహుల్ మరియు రిమైనింగ్ బ్యాటర్స్ ఎంత స్కోర్ చేయగలుగుతారు, ఏమాత్రం ఆధిక్యాన్ని సాధిస్తారు అనేది ఆసక్తికరం.
మళ్ళీ డే 2 రివ్యూలో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.